నేను మీ అన్న నీ జీవితాన్ని నాశనం చేశాడని చెప్పుకోదాని వచ్చాను. జమీందార్ని హత్య చేసింది మీ అన్నయ్య ఒక్కడే. కానీ దానికి 20 ఏళ్లుగా జైలు శిక్షణ అనుభవిస్తున్న వాళ్ళు ఇద్దరు. ఒకరు మా నాన్న, ఇంకొకరు నువ్వు. మీ అన్నయ్య నిన్ను రక్షిస్తున్నాడు నువ్వు అనుకుంటున్నావు. పిల్లా మందని చెప్పి ఇవన్నీ ఏర్పాటు చేసి నిన్ను ఏ క్లాస్ ఖైదీగా ఉంచాడని నేనంటున్నాను. నేను నిజంగా మీకు శత్రువునే. కొంచెం ఆలోచించుడు. నీకు భూమికి పెళ్లి ఏర్పాటు చేశాడు. కానీ పెళ్లి కొడుకు వచ్చి కూర్చుంది ఎవరు? మీ అన్నయ్య. భూన ఒప్పుకోలేదని ఆమెను హత్య చేశాడు. మీ అన్నయ్య నీకు పెళ్లి చేయాలనుకుంటే ఎప్పుడో చేసుండేవాడు. నీకు కుటుంబం ఏర్పడకూడదు, నీకు బిడ్డలు పుట్టకూడదు, కొరివి పెట్టేవాళ్ళు కూడా లేకుండా నువ్వు అనాథగా చావాలనుకున్నాడు. నేను మీకు శత్రువునే. అయినా కొంచెం ఆలోచించాడు. ఇప్పటికీ మించిపోలేదు. నువ్వు కనుక అప్రూవర్గా మారితే నీ కోర్టులో ఏ శిక్ష పడకుండా నేను చూసుకుంటాను. నువ్వు బయట ప్రపంచంలో స్వేచ్ఛగా హాయిగా బతకొచ్చు. నాతోరా. రేపు ప్రజా కోర్టుకొచ్చి నేను మంత్రి గారి తమ్ముణ్ణి, చనిపోయిన కుమారునని చెప్పు. చాలు. ఏదేదో చెప్పి నమ్మించి నన్ను తీసుకెళ్లాలని చూస్తున్నావు. రే కాళీ బాబు! ఒక్క వెధవారాడు. అందరినీ క్లోజ్ చేశాను. అన్నయ్య, కన్న తండ్రికే కళ్ళు గప్పి బెడ్రూమ్ లో దాచే లెవెల్కి నా కన్న కూతురు మార్చగలిగిన తెలివి నీది. నా రహస్య స్థావరంలో ప్రవేశించి నా వాళ్ళని చావోగలిగే ధైర్యం నీది. నువ్వు గనక నాతో ఉంటే ముఖ్యమంత్రి కాగలిగే అదృష్టం నాది. రేపే ప్రజాకోర్టులో నేరస్తుడు అని నిరూపించి నిన్ను ఉరికంబం ఎక్కించే వరకు నిద్రపోని లక్ష్యం నాది. రేపు ప్రజాకోర్టుకి నా తమ్ముడొస్తే కదా నన్ను నేరస్తుడిగా నిరూపించడం. నన్ను కాపాడుకోవడం కోసం నా తమ్ముడి ప్రాణం తీయడానికైనా వెనకాడు. సార్, టైం ఎంత అయిందే? ఎలక్ట్రానిక్స్ సంతకం పెట్టాలా? దూరం నుంచా. నేనేమన్నా వాచ్ అడిగినానేందే? జయప్రకాష్ మంత్రి గారు తమ్ముడినే 10 గంటలకు అప్పగిస్తున్నాడని పేపర్లో చదివినానా. టైం ఎంత అయిందని అడిగినానా. ఇంతెత్తు ఎగురుతున్నాడేందే? 10 అవడానికి ఇంకా అరగంట ఉంది. ఇలా చూడు, నేనే జయప్రకాష్ ని కరెక్ట్ గా 10 గంటలు రమ్మని చెప్పా. సీఎం వచ్చేళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఓకే సార్. తర్వాత ఈ పార్టీ వాళ్ళంతా మాలలు సెలవులు అవన్నీ వేయాలంటారు, అవన్నీ అలౌ చేయకూడదు. ఓకే. తర్వాత బందోబస్తు అంతా కరెక్ట్ గా ఉంది కదా? ఎవ్రీథింగ్ సరిగ్గా చెక్ చేశారు కదా? సరిగ్గా చూడండి. ఓకే, బీ కేర్ఫుల్. ఓకే, ఓవర్. హైకోర్టు జడ్జి వస్తారు, రూట్ క్లియర్ చేయమని.
నమస్కారం సార్. ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. ఓవర్. హోమ్ మినిస్టర్ వస్తున్న రూట్ లీచే. సీఎం గారు బయలుదేరారా? ఇంకా లేదు సార్. నమస్కారం సార్. నమస్కారం. ఒక అనామకుడి కోసం ఎంతమంది ఎదురు చూడాల్సి వచ్చిందో చూడండి. కోర్టు దాటి మేమింతమంది ప్రజా కోర్టుకి ఇలా వచ్చామంటే అది ఒక అనామకుడి కోసం కాదు, న్యాయం కోసం, న్యాయాన్ని కాపాడటం కోసం. సార్, జయప్రకాష్ రాగానే మన పిల్లలకి ఏ ఆపద రాకుండా అతన్ని ఎలాగైనా పట్టుకుందాం. అందుకు మీ వాళ్ళతో పాటు పోలీసులు మట్టిలో ఉంచాను. వాడు వస్తాడనుకుంటున్నావా? వాడు రాడయ్యా. ఓ ఎందని బిర్యానీ తింటామని చెప్పు. అయితే మా పిల్లల గతి? ఆడుతూ పాడుతూ పదమంటాలు పూసలుపు వద్దంట. పక్కకు నువ్వు జరగొద్దు, హ్యాండిల్ బారు తీపోద్దు. ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు? అయ్యా, కనబడకుండా పోయిన పిల్లని చెప్పామండి అయ్యా, వదిలేశారండి అయ్యా. అవునండి అయ్యా. అయ్యా, మేము వ్యాపారం జరుపుకుని తిరిగి వస్తా ఉంటేనండి అయ్యా, నట్టడిలో ఇద్దరు అమ్మాయిలు భయంగా నించున్నారండి. అందుకే ఇలా కొట్టుకొచ్చాం. అదే ఇలా పిలుచుకొచ్చాం. వాళ్ళు ఎవరో ఎత్తుకుపోరని చెప్పారండి, అందుకే. ఏ కానిస్టేబుల్, వీళ్ళిద్దరిని సైడ్లో నుంచోబెట్టు. రండమ్మా. నువ్వు జడ్జి కూతురు కదా, నువ్వు ఐజీ కూతురు కదా, మిమ్మల్ని ఎక్కడ దాచాడు? ఎక్కడికనేది తెలీదు. ఎక్కడెక్కడో తీసుకెళ్లాడు, ఎక్కడెక్కడో దాచిపెట్టాడు. డాడీ, ఏమ్మా, నీకేం కాలేదుగా? లేదు డాడీ. ఎక్కడ జయప్రకాష్? ఎక్కడున్నాడో చెప్పు. తెలియదు డాడీ. 2 రోజులుగా అతను రాలేదు. అడవిలో వ్యాపారం చేస్తున్న వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. వాడేలా ఇక్కడికి వస్తాడయ్యా? రానే రాడు. ఎలాగైతేనే మీ పిల్లలు దొరికారు. ఇంకెందుకు ప్రజా కోర్టు, ప్రైవేట్ కోర్టు? చూడు, సీఎంకి ఇన్ఫార్మ్ చేసి వాడిని రావద్దని చెప్పయ్యా. సీఎం వచ్చేసారు. ఆ జయప్రకాష్ నిర్బంధించిన ఇద్దరు అమ్మాయిలు వచ్చేసారు సార్. ఇంకా ఈ ప్రజాకోర్టు అవసరమా సార్? తిరిగి వెళ్ళిపోతాం. ఎందుకు అనవసరంగా మీ టైం వేస్ట్ చేయడం? ప్రజాకోర్టు ఏర్పాటు చేసింది ఆ అమ్మాయిలు తిరిగి రావడానికి మాత్రమే కాదు, మీ తమ్ముడిని ప్రాణాలతో తీసుకొచ్చి అప్పగిస్తానని చెప్పాడే, అందుకోసం. నేరస్తులు ఏ పరిస్థితుల్లోనూ తప్పించుకోలేదు సార్. అన్ని ఏర్పాట్లు చేశాం. నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. టైం 10 అయింది. ఇంకా వాడేమొస్తాడు చెప్పండి? మన పక్షాన ఒక చిన్న తప్పు కూడా ఉండకూడదు. అందుకని ఆనవాయితీ దాటి కోర్టు బయట జరిగే ప్రజా కోర్టుకు మిమ్మల్ని రమణాల్సి వచ్చింది. ఐఎమ్ వెరీ సారీ. నేనే మీ మీద సందేహపడ్డాను. నా కోరికను మన్నించిన ప్రజాబంధువైన ముఖ్యమంత్రికి, న్యాయాన్ని కాపాడే న్యాయాధిపతులకి, పోలీస్ అధికారులకి, వీళ్లతో పాటు ఇక్కడికొచ్చిన ప్రజలకి, ఈ ప్రజా కోర్టుకు వచ్చినందుకు నా ధన్యవాదాలు. ఉరిశిక్షకు సిద్ధంగా ఉన్న మా అమ్మ, 20 ఏళ్లుగా ఖైదీగా ఉన్న నా తండ్రి, వీళ్ళిద్దరూ నిరపరాధులని మీ ముందు నిరూపించడానికే వచ్చాను. నా వెనుకున్న న్యాయాన్ని గమనించి ఈ ప్రజా కోర్టులో తీర్పివ్వండి. ఈ హోమ్ మినిస్టర్ తమ్ముడిని హత్య చేశాడన్న నేరానికి
నా తండ్రి జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. కానీ ఇతని తమ్ముడు కుమార్ చావలేదు, బతికే ఉన్నాడు. అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. మీ తమ్ముడు బతికున్న నిజం ప్రజాకోర్టుకు తెలియకూడదనే ఆవేశంలో కన్న కూతురు చచ్చినా పర్వాలేదని మేము తప్పించుకున్న బోటుపై బాంబులేసి చంపాలనుకున్నావుగా, అందులో చనిపోయింది నీ కూతురు మాత్రమే. ప్రియా 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 సార్, నా బిడ్డను చూసారా సార్? చంపేశాడు సార్. నా తమ్ముడు తీసుకొస్తాను ఊరందరినీ నమ్మించి నా బిడ్డను చంపేశాడు సార్. సార్ సార్ ఇప్పుడు ఎవరు చంపడానికి వచ్చాడు తెలియదు సార్. వైద్య గారు కాల్చున్నావాడిని. వాడు తీవ్రవాది, వాడి కాలు చంపండి, ఆపకండి. మనోనీతిని అనుసరించి ఈ పవిత్రమైన ప్రజాకోర్టు ఏర్పాటు చేశాం. అది కాదని తీవ్రవాదని అనుమానాన్ని రేపి మంత్రినని అధికారంతో అతన్ని మట్టిలో కలిపేద్దామనుకోకండి. నన్ను కాల్చి చంపి నువ్వు చేసిన అన్యాయాలను అక్రమాలను సమాధి చేద్దామనుకున్నావు. నీ ప్రాణాలు కాపాడుకోవడానికి నీ సొంత తమ్ముణ్ణి అంతం చేయాలనుకున్నావు. ఇప్పుడు చూడు. చెప్పు, నువ్వెవరు? మీ అన్న ఎవరు? ఇతను చేసిన అక్రమాలేంటి? వివరంగా చెప్పు. చచ్చినోడు ఎలా బతికొచ్చానని చూస్తున్నావా? నువ్వే దైవం, నువ్వు అన్నదే వేదమని 20 సంవత్సరాలుగా నీకు అణిగిమణిగి ఉన్నానే. నన్నే చంపాలనుకున్నావే, నువ్వు ఒక అన్నవా? కాదు కాదు, వీడు నా తమ్ముడు కాదు, వాడు ఎప్పుడో చచ్చాడు. లేదు, నేను వీడి తమ్ముడినే. జమీందార్ని హత్య చేసి ఆ హత్యను కప్పిపుచ్చడానికి 20 ఏళ్లుగా నన్ను బయటికి రానిలేదు. హోంమంత్రిగా ఉన్నానన్న ధైర్యంతో జమీందార్ గారు అమ్మాయి భువనని హత్య చేసి ఆ హత్యను పార్వతమ్మ మీద పడేసి ఆవిడ్ని జైలుకు పంపాడు. ఏమిటిదంతా? అన్నిటినీ మించి సొంత కూతురన్న ప్రేమ కూడా లేకుండా, తోడబుట్టిన తమ్ముడని కూడా చూడకుండా మమ్మల్ని అందరినీ చంపాలనుకున్నాడు. ఇతను చెప్పేదంతా నిజమని అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏది ఏమైనా న్యాయాన్ని కాపాడాలి. నన్నెందుకయ్యా పట్టుకుంటావు? తప్పు చేసి అందరినీ హత్య చేయాలనుకుంటావా? అరెస్ట్ చేయం. నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడి నుంచి ఎవరూ ప్రాణాలతో తప్పించుకోలేరు. వద్దు, ప్రజలు గాయపడతారు. మీరు భయపెట్టండి సార్, మీరు అతనండి.
చెయ్యని హత్యా నేరంపై జీవిత ఖైదును అనుభవిస్తున్న విజయప్రకాష్ను ఈ కోర్టు విడుదల చేస్తుంది. అదీ కాక భువనను చనిపోయిన మంత్రి నాగరాజే హత్య చేసి ఆ నేరాన్ని పార్వతమ్మ మీద బనాయించారు. అందుచేత పార్వతమ్మను ఈ కోర్టు నిరపరాధి అని తీర్పు ఇస్తూ విడుదల చేస్తుంది. అమ్మా, నాన్న, ఏమి